నాకన్నా ఎక్కువ ఫేమస్ గాను ఆల్రెడీ. ఇట్లానే ఉంటే ముందు ముందుకి మనకి ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. బాబు ఫ్యామిలీ ఛానల్ పేరు అన్ని డాడీ ఇట్లా అని చెప్పి ఫెస్టివల్ అనేది లేదు. ఇంట్లో నేను ఎంత కోప్పడినా నాకు ఎదురు సమాధానం చెప్పండి ఇది ఒక్కతే. సో వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ. సో ఈరోజు సో గైస్ ఏమంటారు ఒక గుడ్ న్యూస్ అనమాట. మేమైతే ఇంకో కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసినాము. అంటే మా మమ్మీ వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. మల్లు తేజు ఇంకా మా మమ్మీ కలిసి అయితే ఓపెన్ చేసుకున్నారు అనమాట. ఎందుకు ఓపెన్ చేసుకున్నావు చెప్పు మమ్మీ, చెప్పు ఎందుకు చూస్తున్నావు? అంటే నా అంత ఫేమస్ కానిక నీ అంత ఫేమస్ కాదు మరి చెప్పు. నాకన్నా ఎక్కువ ఫేమస్ గాను ఆల్రెడీ. అలాని కాదు కానీ ఎప్పుడైనా మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు నేను ఒక్కడనే కష్టపడుతున్నాను మీరేం చేయట్లేరు అనే మాట ఎప్పుడైనా వచ్చింది అనుకో, అది మేము తట్టుకోలేం. అందుకని ఇప్పుడు నేనా బయటకు వెళ్ళి ఏ జాబ్ చేయలేను అట్లా. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా ముందు. కాబట్టి మాకంటూ ఒక ఛానల్ ఉండాలని క్రియేట్ చేసుకుంటున్నాము. అందులోని నువ్వు గమనిస్తున్నావు లేదో మరి, ఈ మధ్య నువ్వేం సరిగ్గా పట్టించుకోవట్లేదు. బబ్బు 07 ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. పొద్దున చూపించిన కదా నీకు. ఇట్లానే ఉంటే ముందు ముందుకి మనకి ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ కొత్త ఛానల్ పెట్టాలని ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 వీడియోస్ లో ఇమ్రాన్ అన్న కూడా చెప్పాడు కదా కొత్త ఛానల్ ఓపెన్ చేస్తాము అనేసి. సో గాయ్స్ ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అయితే కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేస్తుంటారు. నాకేమో జీతం కింద ఉందా మరి యాక్టింగ్ చేసినందుకు? జీతం నీది కదరా, జీతం ఏంద్రా మనలో మనకి. రా మల్లేశ్వరి రా. ఇప్పుడే మమ్మీ ఇంకా మళ్ళీ హోటల్ వడుకురు అనమాట. అందుకే మళ్ళీ ఇంట్రడక్షన్ లో వాళ్ళలేదు. చెప్పు, మాట్లాడు. ముఖం చూడు ఎట్లా సీట్కి మాటికి అలుగుళ్ళు కోపాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. అలా చెప్పు తేజు, నీకు ఎట్లా అనిపిస్తుంది? కొత్త ఛానల్ కదా నాకు చేస్తాను మరి యాక్టింగ్. ఎప్పుడు చూసినా నాపైన పడతారు కదా, ఇప్పుడు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? నేను కూడా చూస్తా. చెప్పు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు మాకైతే ఛానల్ ఎట్లా చేస్తారు చెప్పు. ఈ ఛానల్ ఎట్లా చెయ్యాలి అన్నది ఏమి డిసైడ్ అవ్వలేదు. అన్ని ఇక ఒక్కటని ఇదే పలానా ఒక్కటని ఏముండదు. మాకు వీలుని బట్టి నువ్వు కూడా చెయ్యాలి. ఎందుకు నీ ఛానల్లో మేము చేయలేదా? అదే మమ్మీ ఇంట్లో. సో గాయ్స్ నేను ఫుల్ బిజీ అనమాట. ఇలా అంతా చేస్తున్నా చేయను. కానీ మనం ఎన్ని చేసినా ఫస్ట్ వాళ్ళ సపోర్ట్ కావాలి. అవునా? వాళ్ళ సపోర్ట్ అడగడం కోసం మనం ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళ సపోర్ట్ అడుగు. సో గాయ్స్ మీరైతే ఆ పరేషాన్ బాయ్స్ ఛానల్ కి అండ్ మా ఛానల్ కి అయితే ఎట్లయితే సపోర్ట్ చేస్తారో దీన్ని కూడా ఈ ఛానల్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా చెప్పు మమ్మీ, మొత్తం నాతోనే మాట్లాడిపిస్తున్నాం. మాట్లాడడం రాక మిమ్మల్ని మాట్లాడమంటే నన్నే మాట్లాడమంటారు. అయ్యా నేర్చుకోవాలి అంటావు కదా, నేర్చుకుంటా మెల్లమెల్లగా. ఇప్పుడే నేర్చుకో. ఏం మాట్లాడుకో. సరే ఇప్పుడు 2-3 జోకులు చెప్పు. నేనైతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. జోక్ మమ్మీ ఏంటి జోక్ అన్న? నేను రిక్వెస్ట్ 2-3 జోకులు నవ్వుపి మమ్మల్ని. ఏడిపిమంటే చెప్పు, క్షణాలు ఏడిపిస్తాను. ఆఫీస్ లో ఏడిపించడానికి 2-3 తిడుతుంది. బీప్ లేయాలి అవన్నీ. ఎందుకు ఊరి మీద తిడతావా చెప్పండి? ఊరే తిడతా అంటే మాకు కోపం వస్తుంది గాయస్. మరి ఇంత తిట్టినా ఊకే ఏం చేసినా అన్ని చేసినా కూడా చేయలేంటే కోపం వస్తుంది. ప్రతి టెన్షన్ నెత్తి మీద ఎత్తుకొని ఇంటి బాధ్యత మొత్తం అన్ని చూసుకుంటే మరి నాకు టెన్షన్ ఉండదా? ఆ టెన్షన్ లో 4 మాటలు కోపంలో వస్తాయి. అవి మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఫోన్ పట్టుకుంటాం. ఇంకేం చేస్తాం? ఫోన్
సో గైస్ మొత్తానికి చెప్పు మమ్మీ మీరు ఎట్లాంటి కంటెంట్ చేస్తారు కుకింగ్ బ్లాగ్ మొత్తం ఒక బ్లాగింగ్ ఛానల్ ఒకటాని కాదురా అన్ని ఉంటాయి అవి ఎలాంటివన్నా చెప్పలేము సమయం బట్టి సందర్భం బట్టి ఇంకా మా సూజీ వీడియోలు కూడా ఉంటాయి. సూజీ ఇప్పుడే ఫ్రెష్ స్నానం చేసాను అనమాట. అండ్ మెయిన్ అందరికి హ్యాపీ బోనాలు. అండ్ మాకు ఇయర్ ఫెస్టివల్ లేదు, నెక్స్ట్ ఇయర్ మేమైతే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసినా కదా, లాస్ట్ ఇయర్ అయితే ఒక వీడియో అయితే తీసినా అనమాట. అండ్ ఇయర్ మనకి డాడీ ఇట్లా అని చెప్పి ఫెస్టివల్ అనేది లేదు. ఈ ఛానల్ ని ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో షేర్ చెప్పురే బెల్ కొట్టండి, షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ కొట్టండి. దానికి ఎట్లా సపోర్ట్ చేసి అయితే నాకు చెప్పడానికి రావట్లేదు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కూల్ అనుకో ఏమనుకున్నా చెప్పడం ఇలాగే వచ్చు. నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమవుతుంది కదా. దయచేసి మా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని పేరున అందరినీ వేడుకుంటున్నాము. అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి అవుతుంది. మా సూజీకి మాటలు రావు. సూజీ చెప్పు, మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ కొట్టండి. మొత్తానికి అయితే బబ్బు ఫ్యామిలీ ఛానల్ పేరు. సో గైస్ బబ్బు ఫ్యామిలీ అనమాట. అంటే మా ఫ్యామిలీ అని నేను కూడా కనిపిస్తా అప్పుడప్పుడు. ఆ ఛానల్ కి అయితే ఎట్లా సపోర్ట్ చేసినారో ఈ ఛానల్ కూడా ఎట్లా సపోర్ట్ చేయండి. అండ్ ఇంట్లో నేను ఎంత కోప్పడినా నాకు ఎదురు సమాధానం చెప్పండి ఇది ఒక్కతే. మాటల సీన్ కూడా చెప్తుంది. ఎందుకు అరవదా? దానికి నోరు ఉంది కదా, దాని కోపం వస్తే అరుస్తుంది కదా. ఎట్లా అరుస్తుంది? ఎట్లా అంటే అరుస్తుంది. చలో రైట్, బాయ్ బాయ్.